ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ యొక్క ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అందరి భక్తులకు ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, కష్టకాలంలో దేవుడు మనకు ఎందుకు దూరంగా ఉన్నాడు? దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? దేవుని యొక్క న్యాయం ఏ విధంగా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడకు ఎదురవుతాయండి. 10వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాము, కీర్తనకారుడు పలుకుచున్నాడు, ఓ ప్రభువా, నా ఆపత్కాలములో నువ్వు ఎందుకు దూరముగా ఉన్నావయ్యా? నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని కీర్తనకారుడు పలుకుచున్నాడు. దైవ కుమారుడు శిలువ మీద పలికినటువంటి మాట ఏంటంటే, ఓ ప్రభువా, నా తండ్రి, నా దేవా, నన్ను ఎందుకు విడిచిపెట్టావయ్యా అని యేసయ్య పలికాడండి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తుంది, దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు. నా కష్టకాలములోనే, నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడే, అందరూ నన్ను విడిచిపెట్టినప్పుడే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నాకు దూరంగా ఉన్నాడు అనేటువంటి ఇలాంటి భావన కలుగుతుంది. ఈరోజు గుర్తించుకో, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. లోకములో అందరూ నిన్ను విడిచిపెట్టినా యేసయ్య నిన్ను విడిచిపెట్టడు. నిన్ను కాచి కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. పగటి వేళ సూర్యుని వలన కానీ, రాత్రి వేళ చంద్రుని వలన కానీ నీకు ఎలాంటి హాని జరగదని ప్రభు వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడండి. ఈరోజు గుర్తించుకో, ఆయన సర్వజ్ఞాని. 139వ కీర్తనలో మనం చూస్తున్నాము, దేవుడు సర్వజ్ఞాని. నువ్వు కూర్చున్నా, నువ్వు మాట్లాడుతున్నా, నువ్వు నిలబడినా, ఏం మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నా ప్రభువు సమస్తాన్ని చూస్తున్నాడండి. నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. ప్రభువు నీతోనే ఉన్నాడు. నేను పునరుత్థానుడయ్యాను, నీ కోసమే నేను మరణాన్ని జయించాను. ప్రియమైన బిడ్డ, నీ కష్టకాలములో నేను లేనని అనుకోవద్దు. నువ్వు కృంగిపోవద్దు, కృషించిపోవద్దు, వేదనకు గురి కావద్దని ప్రభు ఈరోజు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి. మనందరికీ ఎదురయ్యే మరొక ప్రశ్న ఏంటంటే, దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? వారు పాపంలో జీవిస్తున్నారు, అయినప్పటికీ వారు ఈ లోకంలో చాలా సంపదలను చాలా సంపాదించుకుంటున్నారు, ఈ లోకంలో అన్నీ అనుభవించుకుంటున్నారు. వారు ప్రతిరోజు వర్ధిల్లుతున్నారు. వారి దగ్గర విస్తారమైన ఆస్తులు ఉన్నాయని మనకు అనిపిస్తుంది. ఈరోజు గుర్తించుకో, ప్రభు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దుష్టులు వర్ధిల్లిన వారి యొక్క పతనము చాలా ఘోరముగా 10వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తున్నాము. నీవు దుష్టుల పనులు చూచి ఉన్నావు, ఓ దేవా, తండ్రి లేని వారికి నీవే సహాయకుడవై ఉన్నావు. ఆయన సమస్తాన్ని చూస్తున్నాడండి. నీతిమంతులు ఎన్నిసార్లు పడిపోయినా వారు మరలా లెగుస్తారని మన వాక్యంలో చూస్తున్నాము. దుష్టులకి ఒక్కసారి పడిపోతే వారు మరలా జీవితంలో లెగవలేరని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. మనము ధైర్యాన్ని కోల్పోకూడదు. అసూయ అనేటువంటి భావన మనకు రాకూడదు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనంలో మనము చూస్తున్నాము, సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును, నీతిమంతుడు నిత్యము నిలచు కట్టడము వలె ఉన్నాడు అని మనము వాక్యములో చూస్తున్నామండి. ఒక్కసారి సుడిగాలి వస్తే చాలు, భక్తిహీనుడు పతనమైపోతాడు. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది ఆకలి తీర్చిన దేవుడు, 7 రొట్టెలు కొన్ని చేపలతో 4,000 మంది ఆకలి తీర్చిన దేవుడు, ఎడారిలో ఇజ్రాయిల్లను పోషించిన దేవుడు, కాకుల ద్వారా ఏలియా ప్రవక్త ఆకలిని తీర్చిన దేవుడు నిన్ను విడిచిపెడతాడా? ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడు. సింహపు పిల్లలు ఆహారము లేక అలమాడిన దేవుని బిడ్డలకు ఏ కొరత ఉండదని మనము వాక్యంలో 34వ కీర్తన 10వ వచనంలో చదువుకుంటున్నామండి. నీ కష్టకాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టాడని నువ్వు అనుకోవద్దు, కృంగిపోవద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిశ్చలముగా నిలకడగా నువ్వు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీ విశ్వాస యాత్రలో నువ్వు నిలబడాలి. భక్తుడైనటువంటి యోబుకి సమస్యలు, బాధలు ఎదురైనప్పుడు యోబు సమస్తాన్ని కోల్పోయాడు.
సమస్తాన్ని కోల్పోయినప్పటికీ యోబు అతని యొక్క విశ్వాసాన్ని కోల్పోలేదు. దానికి ప్రతిఫలముగా పోయిన దానికంటే రెండంతలుగా యోబు స్వతంత్రించుకున్నాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము. భక్తులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి దేవునితో నడిచారు. అందుకే దేవుడు వారిని సమృద్ధిగా దీవించాడని మనం వాక్యంలో చూస్తున్నాము. ఎవరైతే దేవుని మీద సంపూర్తిగా ఆధారపడతారో వారిని దేవుడు కాచి కాపాడతారు. ఎడారిలో ఇజ్రాయేలును నడిపించిన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడా? రెల్లు సముద్రమును 2 పాయలుగా చీల్చిన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడా? యోర్దాను నది మీద ఇజ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడా? రాతి నుండి నీటిని పుట్టించిన దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయడా? దుష్టులను చూసి నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? దుష్టులు వర్ధిల్లుతున్నప్పుడు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎన్నో సంవత్సరం నుండి ఆయనతో నడుస్తున్నాను, అయినప్పటికీ నేను ఇలాగనే ఉన్నాను, కానీ దుష్టులు వర్ధిల్లుతున్నారని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? దుష్టులు ఒక్కసారి పడిపోతే వారు మరలా లెగవరు. నీతిమంతుడు, దైవభక్తుడు ఎన్నిసార్లు పడిపోయినా మరలా లెగుస్తాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నామండి. ఆయనతో కలిసి నడవాలి. కష్టాలు, బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మనము ధైర్యముగా నిలబడాలి. రెల్లు సముద్రము దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు భయాన్ని కోల్పోతున్నారు. మా జీవితం అయిపోయింది, మేము ఈరోజు చనిపోతున్నాము అని వారు మరణ వేదనకు గురి అయినప్పుడు మోషే ప్రవక్త పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు కదలక మెదలక ఉండండి. యెహోవా ఈరోజు ఒక గొప్ప కార్యాన్ని మీ ముందు చేస్తున్నాడు. మన జీవితంలో మనము కూడా కష్టాలు, బాధలు వచ్చినప్పుడు మౌనముగా ఉండాలి. కదలక మెదలక ధైర్యముగా ఉండాలి. దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. మన సొంత శక్తితో మనం ఏమి చేసినా మనము వర్ధిల్లము. దేవుని యొక్క శక్తితో మనము ఉన్నట్లయితే ఏ కార్యాన్నైనా మనం సాధించగలుగుతాం. మనలో ఉన్నటువంటి అహము చనిపోవాలి. నా శక్తితో నేను చేశాను అనే అటువంటి అహము తీసివేయాలి. దేవుని యొక్క శక్తితో, దైవ కుమారుని యొక్క శక్తితో నేను దీన్ని సాధించాను, దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చేతనే నేను దీన్ని చేశాను అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో మన జీవితంలో మనము గొప్ప క్రియలను చేయగలుగుతాము. యేసు ప్రభు వారు పలికారు, యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనములో, నన్ను విశ్వసించేటువంటి వారు నేను చేస్తున్న క్రియలు చేస్తారు, ఇంతకంటే గొప్ప క్రియలు చేస్తారని మన ప్రభు పలికాడు. మన ప్రభు మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. ఆయన మాట ఇచ్చాడు, విశ్వసిస్తే మనము దాన్ని స్వతంత్రించుకుంటాం. ఆయన నామములో మనము కూడా గొప్ప కార్యాలు చేయాలి. కష్టాలు వచ్చినప్పుడు నిలకడగా నిశ్చలముగా ఉండాలి. ఏ విధముగా యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నాయో, ఏ విధంగా యెరూషలేము చుట్టూ కొండలు నిశ్చలముగా ఉన్నాయో, అదే విధముగా మనము కూడా నిశ్చలముగా నిలకడగా ఉండాలి అని ప్రభు మన నుంచి కోరుకుంటున్నాడు. ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావు? ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా నీవు నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభువా, నా సొంత శక్తితో నేను ఏమి చేయలేను నాయన, కేవలము నీ కృప మీద, నీ కృప కనికరము మీద ఆధారపడి జీవిస్తున్నాను నాయన. నీ శక్తితో నన్ను నింపుము నాయన. నూతన శక్తిని, నూతన బలమును నాకు దయచేయము నాయన. ప్రభువుని నమ్మినటువంటి వారు, ప్రభువు మీద ఆధారపడినటువంటి వారు గరుడ పక్షి వలె పైకి ఎగురుతారు. వారు నూతన శక్తిని దేవుని నుండి పొందుకుంటారని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. అవును యేసయ్యా, మాకు కూడా నూతన శక్తిని, నూతన బలమును దయచేయము దేవా. కృంగదీసే ఆత్మ మా నుండి తీసివేయము నాయన. ఉత్తేజపరిచే ఆత్మతో మమ్ము నింపుము యేసయ్యా. మా ప్రతి ఒక్క అవసరతను నీకే సమర్పిస్తున్నాము నాయన. మాకు తోడుగా ఉండి నీ ఆత్మతో మమ్ము నడిపించండి. సదాకాలము మీకే స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన. ఈ మా ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధమైన అధికారపూరితమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.